దేశంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నత గౌరవం ఉంది. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా న్యాయ వ్యవస్థ పట్ల భయభక్తులతో నడుచుకుంటాయి. కొమ్ములు తిరిగిన నేతలు కూడా కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. దేశ చరిత్రలో అడపాదడపా కోర్టులు తమకెంతటి బలమైన అధికారాలున్నాయో నిరూపించిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా న్యాయ వ్యవస్థే దేశ ప్రజలకు దారిదీపమై నిలిచిందనే కితాబులకు లోటేం లేదు. కానీ అలా ఓ వెలిగిన న్యాయ వ్యవస్థ ప్రభ కొంతకాలంగా మసకబారుతోంది. ఇటీవలి కాలంలో హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, అసలు జడ్జిలు ఇలా ఎలా వ్యవహరిస్తారని కూడా ఆశ్చర్యపోతోంది. ఒక కేసు ఫలానా బెంచ్ పైకొచ్చిందంటే సామాన్య జనం ఆ బెంచ్ పై తీర్పు ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తున్నారు. ఒక పాపులర్ డైరెక్టర్ తీయబోయే సినిమాను జనం ఎలా అయితే ఊహించి ముందే కథ చెప్తారో, అలా ఒక న్యాయమూర్తి ఒక బెంచ్ ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతోందో సామాన్య జనం ముందే ఊహించగలుగుతున్నారు. ఇది భారతీయ ప్రజాస్వామ్యంలో అత్యంత విషాదకరమైన పరిణామం. అంటే ఈ న్యాయమూర్తి ఫలానా వాళ్లకు అనుకూలంగా ఉంటాడు, ఈ జడ్జి వీళ్లకు వ్యతిరేకంగా ఉంటాడు అని ప్రజల్లో ఓ బలమైన భావన వచ్చేసింది. న్యాయమూర్తులు, కోర్టులు, బెంచ్లకు సొంత ఎజెండాలుంటాయని, వాటి ప్రకారమే తీర్పులొస్తాయని జనం భావించడం ప్రస్తుతం న్యాయ వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థకు రావడం చాలా బాధాకరం. ఇక బెయిళ్ల విషయంలో తీర్పులైతే పెద్ద బ్రహ్మ పదార్థంగా మారాయనడంలో సందేహమే లేదు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో నెలల తరబడి బెయిల్ రాకపోవడం, సీరియస్ కేసుల్లో ఊహించని విధంగా బెయిల్ రావడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని తీర్పులు చూసి న్యాయ కోవిదులే కాదు, సాధారణ ప్రజలు కూడా కోర్టులేంటి ఇలా తయారయ్యాయి అని మాట్లాడుకునే దుస్థితి ఉందంటే నమ్మాల్సిందే. ఇలాంటి అంశాలపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశంలో ఎక్కడా న్యాయం జరగకపోయినా కోర్టుకెళ్తే ఖచ్చితంగా న్యాయం దక్కుతుందని మొన్నటి వరకు సామాన్యులకు ఆశలుండేవి. అలాగే జడ్జిలు నిజాయితీగా ఉంటారని, నిష్పాక్షికంగా తీర్పులిస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కట్టల కొద్దీ క్యాష్ దొరకడం దేశంలోనే సంచలనం సృష్టించింది. జస్టిస్ వర్మ వ్యవహారం అభిశంసన దిశగా వెళ్లింది. అంతకుముందు అక్రమ మైనింగ్ కేసులో నిందితులు బెయిల్ కోసం జడ్జికే లంచం ఇవ్వజూపడం, ఆ తర్వాత ఇదే కేసులో బెయిల్ ఇచ్చే విషయంలో లంచం తీసుకుంటున్న ఒక జడ్జిని సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అలాగే గతంలో చాలా మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలొచ్చాయి. అందులో కొన్ని అభిశంసన వరకు వెళ్లాయి. అలాగని భారతదేశంలో ఉన్న న్యాయమూర్తులందరూ దారి తప్పారని మనం ఆరోపించలేం, అలా అని భావించలేం. కానీ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయనే విషయం మాత్రం చాలాసార్లు రుజువవుతోంది. ప్రజల్లో ఆ భావన బలంగా ఉంది. దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైన ఘటన కేసు తీర్పు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు చర్యలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ ఘటన అనేక అనుమానాలకు, అవినీతి ఆరోపణలకు దారితీసింది. దీని పర్యవసానంగా జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణలను పరిశీలించడానికి 3 న్యాయమూర్తులతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ నివేదిక ఆధారంగా జస్టిస్ వర్మను తొలగించాలని సిఫార్సు చేశారు. జస్టిస్ వర్మ ఈ సిఫార్సును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో భారతదేశ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ దాఖలు చేసిన తీరును తప్పుపట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ దాఖలు చేయకూడదని తెలిపింది. ఈ కేసులో జస్టిస్ వర్మ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రాజ్యాంగంలో న్యాయమూర్తిని తొలగించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఆ నిబంధనల ప్రకారం న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకముందే ఆయనపై చర్చ జరపడం సరికాదని వాదించారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకుండా పార్లమెంట్లో కూడా చర్చించడం నిషేధమన్నారు. జస్టిస్ వర్మ తన పిటిషన్లో సుప్రీంకోర్టు ప్యానెల్ తన వాదనను సరిగ్గా వినలేదని పేర్కొన్నారు. న్యాయమూర్తిని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, సుప్రీంకోర్టు ఈ విషయంలో సిఫార్సు చేయడం రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించటమేనని ఆయన వాదించారు. న్యాయ వ్యవస్థ పార్లమెంట్ అధికారాలను స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆయన తన పిటిషన్లో స్పష్టం చేశారు. మొత్తం మీద జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ నిబంధనలు, న్యాయమూర్తుల తొలగింపు వంటి అనేక కీలకంశాలను లేవనెత్తింది.
తన నివాసంలో నోట్ల కట్టలకు జస్టిస్ యశ్వంత్ వర్మ బాధ్యత వహించనక్కర్లేదా? వర్మ ఆరోపించినట్లుగా సుప్రీంకోర్టు నిజంగా తన అధికార పరిధి దాటిందా? ఇలాంటి అనేక మౌలిక ప్రశ్నలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆరోపణలొస్తేనే ఒకప్పుడు జడ్జిలు రాజీనామా చేసేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో సుప్రీంకోర్టు రాజీనామా చేయాలని సూచిస్తే ఆ సూచనలు పాటించేవారు. కానీ నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలే కాదు, నోట్ల కట్టలు లభ్యమైనట్టు సుప్రీం నియమించిన జడ్జిల ప్యానెల్ రుజువు చేసిన తర్వాత కూడా జస్టిస్ వర్మ ఇంకా న్యాయ పోరాటానికి నిర్ణయించుకోవడం పెద్ద విడ్డూరం. న్యాయ వ్యవస్థలో దిగజారుతున్న విలువలకు ఈ కేసు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. జస్టిస్ వర్మ కేసును పక్కన పెడితే కొన్ని కేసుల్లో కోర్టులిస్తున్న తీర్పులు వాస్తవాలకు భిన్నంగా ఉండడం కూడా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గిస్తోంది. 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే బెయిలబుల్ కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టం చెబుతోంది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసును కూడా నెలల తరబడి బెయిల్ ఇవ్వకుండా కోర్టులు వ్యవహరిస్తున్న సందర్భాలున్నాయి. కొన్ని కేసుల్లో ఊహించని విధంగా బెయిల్ వచ్చేస్తాయి. కొన్ని కేసుల్లో చార్జ్షీట్ వేసిన తర్వాత కూడా బెయిల్ రావు. 7 సంవత్సరాలలోపు బెయిలబుల్ నేరానికి నోటీస్ ఇవ్వాలి, స్టేషన్లో విచారించి బెయిల్ ఇవ్వాలి. కానీ ఆ రూల్స్ ను పోలీసులు అతిక్రమిస్తున్నారు. కొన్నిసార్లు కోర్టులు కూడా పట్టించుకోవటం లేదు. హైకోర్టు జడ్జికి, చిన్న కోర్టు జడ్జికి కూడా విస్తృతమైన అధికారాలుంటాయి. దానిని కాదనలేం. కానీ ఆ అధికారాలు సామాన్యుడికి న్యాయాన్ని అందించే విషయానికి ఉపయోగపడాలి, కానీ నిందితులను కాపాడటానికి కాదనేదే ఆ అధికారాల వెనుకున్న ఉద్దేశం. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో సరిపడనంత సిబ్బంది లేరు అన్నమాట కూడా నిజమే. కేసులు పెరిగిపోవడంతో వృత్తిపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయని కూడా సీజేఐగా వచ్చిన వారంతా వాపోతూనే ఉన్నారు. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయ వ్యవస్థపై విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది జడ్జిలు, ఐరోపాలో 220 మంది జడ్జిలు ఉన్నారని గతంలో విడుదలైన పలు నివేదికలు పేర్కొన్నాయి. 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ దేశంలో ప్రతి 10 లక్షల మందికి జడ్జిల సంఖ్య 50కి పైగా ఉండాలని సూచించింది. 2025లో హైకోర్టులో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33% జడ్జి పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లా కోర్టుల్లో అది 21%గా ఉంది. జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై 2200 కేసుల పనిభారం ఉంది. అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తి 15,000 కేసులు వినాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. అయితే ఇదే పనిభారం మిగతా వ్యవస్థల్లోనూ లేకపోలేదు. కొన్ని కేసుల్లో తీర్పులిచ్చే సమయంలో పనితీరులో తేడాకు పనిభారం వెసులుబాటు కాదని కోర్టులే తేల్చి చెప్తున్నాయి. అలాంటప్పుడు అదే సూత్రం న్యాయ వ్యవస్థ కూడా వర్తిస్తుందంటున్నారు న్యాయ కోవిదులు. ప్రస్తుతం కొందరు జడ్జిలు ఆ పనిభారం లేకుంటే మిగతా కారణాలు సాకుగా చూపించొచ్చనే ఉద్దేశంతో తమ పవిత్రమైన విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కోర్టుల పనితీరుపై వేరే వ్యవస్థలు చేసే విమర్శల గురించి ఎవరూ చర్చించడం లేదు. కానీ ఇటీవల కొన్ని హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. హైకోర్టులు ఇస్తున్న తీర్పులే కాదు, తీర్పుల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా తప్పుబడుతోంది. కింది కోర్టులకు ఆదర్శంగా ఉండాల్సిన హైకోర్టులే ఇలా ఉంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని సర్దార్పురా సామూహిక హత్యాకాండలో 14 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు వివాదాల పాలైంది. ఈ కేసులో బెయిల్ పొందిన వాళ్లంతా 2002లో గుజరాత్ మారణకాండలో 33 మందిని చంపిన కేసులో దోషులుగా తేలిన వ్యక్తులు. అలాగే 2006లో జరిగిన రైల్వే స్టేషన్ పేలుడు మారణకాండలో నిందితులను నిర్దోషులుగా ఇటీవల ముంబై హైకోర్టు వదిలేయడం వివాదాస్పదమైంది. అంతేకాదు సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతినిస్తూ అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పును అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది. ఇలాంటి అసంబద్ధ, తప్పుడు ఆదేశాలివ్వడం క్షమించదగిన విషయం కాదని మండిపడింది. ఈ తరహా తీర్పు ఇవ్వడం ద్వారా ఆ న్యాయమూర్తి తనను తాను తక్కువ చేసుకోవడమే కాక న్యాయ వ్యవస్థను హేళన చేశారని వ్యాఖ్యానించింది. అంతేకాదు హైకోర్టుల స్థాయిలో భారత న్యాయ వ్యవస్థకు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాస్పద తీర్పును ఉపసంహరించి ఈ కేసును మరో జడ్జి కేటాయించాలని, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను వేరే సీనియర్ జడ్జితో కూడిన ధర్మాసనంలో వినియోగించాలని అలహాబాదు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ఆయన పదవి విరమణ చేసేదాకా ఎలాంటి క్రిమినల్ కేసుల విచారణ ఆయనకు అప్పగించొద్దంటూ అత్యంత అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై న్యాయవర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు రావడంతో దీనిపై జస్టిస్ జేబీ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఓ లేఖ రాశారు. అందులో జస్టిస్ ప్రశాంత్ కుమార్ విషయంలో ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరారు.
దీంతో ఆగస్టు 4న తామిచ్చిన ఆదేశాల్లోని 2 పేరాలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది. కొన్ని తీర్పుల్లో న్యాయమూర్తులు వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. దుస్తులు పట్టుకుని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదని అలహాబాదు హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. న్యాయమూర్తులకు కూడా సామాజిక పరిమితులనేవి ఉంటాయి. అయితే కొందరు వాటిని అతిక్రమించి తీర్పులు, వాదనల సందర్భంగా ఇష్టానుసారంగా కామెంట్లు చేయడం వివాదాస్పదమవుతుంది. ఇటీవల రాహుల్ గాంధీ దేశభక్తిని శంకిస్తూ కోర్టు వ్యాఖ్యానించడం కూడా ఆశ్చర్యం కలిగించింది. అలాగే కన్నడ నటుడు దర్శన్ కు రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేవలం ఒక తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థలో పాటించాల్సిన ప్రమాణాలు, విచారణా ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలపై హైకోర్టు చూపిన వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి కేసులు ఆధారాలేవీ లేవని మాత్రమే చెప్పి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదన్న సుప్రీంకోర్టు విచారణ మొదలు కాకముందే నిందితుడిని నిర్దోషిగా పరిగణించగలమా అని నిలదీసింది. విచారణ ప్రారంభం కాకముందే నిందితుడిని నిర్దోషిగా పరిగణించడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. విచారణ జరిగి నేరం నిరూపితమైతేనే ఒక వ్యక్తిని దోషిగా లేదా నిర్దోషిగా పరిగణిస్తారు. ఈ విషయంలో హైకోర్టు తొందరపాటుగా వ్యవహరించిందని సుప్రీంకోర్టు పరోక్షంగా అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు స్థాయిలో జరిగే లోపాలను సరిదిద్దాల్సిన హైకోర్టు స్వయంగా అలాంటి తీర్పు ఇవ్వడం శోచనీయమని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు టెకీ సూసైడ్ కేసులో ఆత్మహత్యకు పరోక్షంగా జడ్జి నవ్వు కూడా కారణమనే ఆరోపణలొచ్చాయి. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భరణం ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చని న్యాయ వ్యవస్థలో జడ్జి ఎదుటే భార్య అతన్ని అనడం, దానికి న్యాయమూర్తి నవ్వడం సుభాష్ను తీవ్రంగా బాధించిందని అతడి బంధువులు ఆరోపించారు. ఓ సూసైడ్ కేసులో దానికి కారణమైన న్యాయమూర్తిపై కఠిన చర్యలకు మృతుడి కుటుంబం డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన దగ్గరకొచ్చిన కేసును సమగ్రంగా విచారించి న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి ప్రతివాదిని చూసి హేళనగా నవ్వడాన్ని ఏ న్యాయశాస్త్రమైనా ఎలా సమర్థించుకుంటుందనే చర్చ జరిగింది. చివరకు తీవ్ర ఆవేదనతో సదరు వ్యక్తి ఆత్మహత్య తర్వాత ఆ న్యాయమూర్తి ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదనేది జడ్జిల ప్రవర్తనా నియమావళిని సూటిగా ఛాలెంజ్ చేసే ప్రశ్న. ఇలా 1, 2 కాదు, వరుసగా హైకోర్టుల్లోనూ తీర్పులు, జడ్జిల వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదం కావడం కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఎందుకంటే దేశంలో ప్రజలు న్యాయం కోసం వివిధ కోర్టులను ఆశ్రయిస్తారు. అందులో 90% మంది కేవలం హైకోర్టుల వరకు మాత్రమే రాగలుగుతారు. కేవలం 10% మంది మాత్రమే న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వస్తారు. అందుకే న్యాయ వ్యవస్థ చట్టానికి అనుగుణంగా పనిచేయాలని, అసంబద్ధమైన అహేతుకమైన ఆదేశాలు ఇవ్వరాదని ఆశిస్తూ ఉంటారు. కనుక సంస్థాగత విశ్వసనీయతను కాపాడుకోవడం కోర్టుల బాధ్యత. ఒకవేళ కోర్టుల్లో న్యాయపాలన సరిగ్గా కొనసాగించకపోతే లేదా న్యాయాన్ని రక్షించకపోతే అది మన దేశ న్యాయ వ్యవస్థకే ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రావచ్చు. సాధారణంగా తీర్పులపై న్యాయ కోవిదులు సందేహాలు వ్యక్తం చేయడం మామూలే. కానీ సాధారణ ప్రజలు కూడా ఆశ్చర్యపడేలా వస్తున్న తీర్పుల్ని మాత్రం పరిహరించాల్సిన అవసరం ఉంది. అలాగే సమాజం దృష్టికోణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని జడ్జిలు తీర్పుల సందర్భంగా వ్యాఖ్యలు చేయాలి. అంతేకాని అసాధారణంగా చేసే వ్యాఖ్యలు తీర్పుల కంటే ప్రాధాన్యతను సంతరించుకొని అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ విచక్షణ గురించే సుప్రీంకోర్టు హైకోర్టులకు హితవు చెబుతోంది. మన పరువు మనమే తీసుకోవద్దని హెచ్చరిస్తోంది. మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. అందుకే సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో సుప్రీంకోర్టు విచారణకు గడువు విధించినప్పటికీ కింది కోర్టుల గడువును బేఖాతరు చేస్తున్నాయి. ఇక జడ్జిల ప్రవర్తన విషయంలో ఇప్పటికే కొందరు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు పెద్ద చర్చకు దారితీశాయి. న్యాయమూర్తులు సంపాదనకు అతీతులని ఈ దేశంలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? న్యాయమూర్తులేమీ దేవతలు కాదు, వారు కూడా ఇదే సమాజంలో భాగమని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఓ సందర్భంలో చెప్పారు. న్యాయమూర్తుల్లో ఎంత శాతం మంది అవినీతిపరులో అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉన్నది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50% మంది అవినీతిపరులేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మార్కండేయ కట్టు కూడా ఒకప్పుడు వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ లోపాల గురించి అనేక రచనలు కూడా వచ్చాయి. రావి శాస్త్రి న్యాయ వ్యవస్థలో కుళ్లును బట్టబయలు చేశారు. అలాగని మొత్తంగా న్యాయ వ్యవస్థే దారి తప్పిందని ఎవ్వరూ అనడం లేదు. ఎందుకంటే అడపాదడపా వివాదాస్పదులైన న్యాయమూర్తులున్నా తమ స్వతంత్రతను కాపాడుకునేలా ప్రయత్నాలు చేసినా ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసిన జడ్జిలు కూడా లేకపోలేదు. న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కానియా నెహ్రూకు లేఖ రాసి స్పష్టం చేశారు. 1994లో జస్టిస్ వెంకటాచలయ్య పదవీ విరమణ తర్వాత
ప్రభుత్వాలను బలంగా ప్రశ్నించే ప్రధాన న్యాయమూర్తులు అడపాదడపా మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అయితే ఇలాంటి వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండడమే న్యాయ వ్యవస్థపై సామాన్యుల నమ్మకాన్ని తగ్గిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఒక రకంగా న్యాయ వ్యవస్థ తన ఉనికిని, ప్రతిష్టను, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేకపోవడానికి కొందరు న్యాయమూర్తులే కారణం. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు మరే పదవిని నిర్వహించకూడదని 1958లో లా కమిషన్ సూచించింది. కానీ పదవీ విరమణ అనంతరం పోస్టుల కోసం వెంపర్లాడే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తాము తప్పులకు పాల్పడి ప్రభుత్వ పెద్దలు తమను శాసించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మొదట్నుంచి న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలున్నా అవి కేసుల విచారణను, తీర్పులను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవి కావు. ఆ లోపాలన్నీ సాంకేతికపరమైనవే. కానీ కాలక్రమంగా న్యాయమూర్తుల ప్రవర్తనలో వస్తున్న మార్పులు న్యాయ నిపుణుల్ని ఆవేదన చెందేలా చేస్తున్నాయి. కొన్నిసార్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా నైతిక నియమావళి విషయంలో జడ్జిలు అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. అయినా సరే ఆ హితోక్తులు వినిపించుకునేవారెవరు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఓ ఉన్నతమైన ఉద్దేశంతో, ఓ పవిత్ర బాధ్యతను నిర్వర్తించాలనే లక్ష్యంతో రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రజాస్వామ్యంలో మిగిలిన వ్యవస్థలు దారి తప్పినప్పుడు వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత కోర్టులకుంటుంది. కానీ ఆ న్యాయ వ్యవస్థే దారి తప్పితే ఇక జనం ఎవరి వైపు చూడాలి? న్యాయస్థానాలే ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థ. ఆ వ్యవస్థను ఎవ్వరూ బహిరంగంగా విమర్శించలేం. కాబట్టి మేమెలాగైనా వ్యవహరిస్తామని న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అనుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు. అందువల్ల మిగిలిన అన్ని వ్యవస్థల్ని కాపలా కాయాల్సిన వ్యవస్థ తానేనన్న విషయాన్ని న్యాయ వ్యవస్థ మర్చిపోకూడదు. అప్పుడే ఆ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుంది. న్యాయ వ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలగజేసుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని కూడా వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాథమిక హక్కులు పరిరక్షించడంలో ఏదైనా చట్టం కానీ, కార్యనిర్వాహక యంత్రాంగం కానీ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చని, అయితే న్యాయ సమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లో మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ఇటీవల బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ వచ్చిన సుప్రీం తీర్పు కలకలం రేపింది. చివరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును న్యాయ సలహా అడిగారు. దీంతో సీజేఐ ఈ తీర్పుతో పాటు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న కోర్టు తీర్పులు, జడ్జిల ప్రవర్తనను ఉద్దేశించి విలువైన సలహాలు ఇచ్చారు అనడంలో సందేహం లేదు. ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా అందరికీ న్యాయం చేస్తామనే నమ్మకం కలిగించడమే కోర్టుల ప్రధాన బాధ్యత. అలాగే తీర్పు చెప్పే సమయంలోనూ న్యాయమూర్తులు వ్యక్తిగత భావోద్వేగాలు, ఆలోచనల్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అంతేకాని తమకు ఏది తోస్తే అది మాట్లాడేయకూడదని సీనియర్ జడ్జిలు చెప్తూ ఉంటారు. కానీ ఇటీవల తీర్పుల కంటే వ్యాఖ్యలే హైలైట్ అయ్యేలా చూసుకునే న్యాయమూర్తుల సంఖ్య పెరగడం న్యాయవర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. అంతిమంగా కొన్ని లోపాలున్నా దేశంలో ఇప్పటికీ సామాన్యుడికి అంతిమ న్యాయం అందించాల్సింది కోర్టులే. ఎంతో కొంత కోర్టులు అండగా ఉన్నాయనే ధైర్యంతో సాధారణ ప్రజలు మనుగడ సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే న్యాయమూర్తులకు సమాజంలో అత్యున్నత గౌరవం ఉంది. అదే సమయంలో ఆ గౌరవాన్ని, విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థకు కూడా ఉంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.